జయశాంతి అనే ఒక మహిళా కానిస్టేబుల్ తన చంటిపెట్టిన తన చంటిపెట్టిన చెంకనేసుకొని ట్రాఫిక్ క్లియర్ చేస్తూ అంటే మదర్ ప్లస్ ఎమోషన్‌తో ఒక వీడియో అయితే బాగా వైరల్ అయింది. ఆ వీడియో మన ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలంగాణ ప్రజలు కూడా దాన్ని బాగా ప్రశంసలు కురిపించారన్నమాట ఆవిడ మీద. ఒక చంటిబిడ్డని చంకలో పెట్టుకొని డ్యూటీని చాలా చక్కగా బాధ్యత నిర్వహిస్తుందని చెప్పి చాలామందైతే పాజిటివ్‌గా దాన్ని తీసుకున్నారు. పాజిటివ్‌గా కామెంట్ చేశారు. దాని మీద మన హోంమంత్రి అనిత గారు కూడా ప్రశంసలు కురిపించి ఆవిడని ఇంటికి పిలిపించుకొని, ఆవిడకి సన్మానం చేయించి, భోజనం కూడా పెట్టి పంపించారు. ఏదైనా ఒక రాజకీయ పార్టీలోని ఏదైనా ఒక పెద్ద తప్పు జరిగిందనుకోండి, ఆ తప్పుని డైవర్ట్ చేయడానికి డైవర్ట్ పాలిటిక్స్ అయితే చేస్తా ఉంటారు. ఇదంతా సహజం. మనం చాలా సార్లు చూసాం కూడా. ఎప్పటినుంచో జరుగుతుంది. సపోజ్ ఎగ్జాంపుల్‌గా ఎవరైనా మంత్రి వేరే మహిళతో అసభ్యంగా ప్రవర్తించి, ఆ వీడియో బయటపడి, ఆ మంత్రి పైన ఏదైనా చిన్న కేసులు గట్టా పెడితే గనక అతను పరువు గట్ట పోవడం, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలందరూ కూడాను అతన్ని ఏదో విధంగా డ్యామేజ్ చేసి పబ్లిక్ ముందు నిలబెడదామని చేస్తా ఉంటారు. సో, అప్పుడేం చేస్తారు? అతను ఆల్రెడీ మంత్రి పదవిలో ఉన్నాడు కాబట్టి ఏదో డైవర్షన్ తీసుకొచ్చి ఆ పార్టీ ఏం చేస్తుందంటే ప్రతిపక్ష నేతల మీద ఎవరి మీద ఒక పెద్ద బాంబేసి దాన్ని పక్కదోవ పట్టించి దాన్ని మర్చిపోయేలాగా చేస్తదన్నమాట. ఎవరైతే మంత్రి చేశారో ఆ తప్పు పనిని మర్చిపోయేలాగా ఇంకో డైవర్స్ పాలిటిక్స్ చేస్తా ఉంటారు. ఇదంతా మనకు తెలిసిందే. సో, ఇదంతా కూడా రాజకీయంలో జరుగుతది. సాధారణంగా అయితే రాజకీయంలో మాత్రమే జరుగుద్ది. కానీ ఇప్పుడు ఒక పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోని ఒక మహిళా కానిస్టేబుల్‌గా చేస్తున్న ఒక మహిళ ఆ విధంగా చేసిందని జెప్పి పెద్ద వ్యతిరేకతలు, విపరీతమైన విమర్శలు వస్తున్నాయి. ఆవిడ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈరోజు ఆవిడ గురించి మాట్లాడుకుందాం. ఆ విమర్శల గురించి మాట్లాడుకుందాం. అసల జయశాంతి వివాదం ఎక్కడి నుంచి మొదలైందంటే, గత ఏడాది డీఎస్సీలో తప్పుడు డబ్ల్యూఎస్ అంటే వేకర్ సెక్షన్ సర్టిఫికేట్ ఉపయోగించి ఉద్యోగం పొందినట్లు ఆరోపణలున్నాయి. సో, భర్త తాతారావు అంటే కానిస్టేబుల్ మాట అతను. సో, ఆదాయాన్ని దాచి తండ్రిని గార్డియన్‌గా చూపించారుమాట. అప్పుడు ఆ విధంగా చూపించి ఈవిడ డీఎస్సీలోని టీచర్‌గా అయితే ఎన్నికైపోయింది. సో, ఆ తర్వాత ఏమైంది? అధికారిక విచారణ మాట. విద్యాశాఖ అధికారిక విచారణ చేసింది. డీఎస్సీ ఉద్యోగం రద్దు చేసి కాకినాడ డీఈఓ అదేవిధంగా తూర్పుగోదావరి ఎస్పీకి రిఫర్ చేశారన్నమాట. ఈవిడ చేసిందంతా కూడా తప్పు. ఫేక్ సర్టిఫికేట్ పెట్టి ఈ టీచర్ ఉద్యోగం పొందింది. డీఎస్సీ ఎగ్జామ్ రాసిందని చెప్పేసి వాళ్ళైతే రిఫర్ చేశారు. అప్పుడు ప్రభుత్వాన్ని మోసం చేసిన కేసుగా ఈమె మీద చర్యలు తీసుకున్నారు. సో, మరో కీలక ఆరోపణ ఏంటంటే, కామేశ్వరరావు అనే హెడ్ కానిస్టేబుల్ నకిలీ ఐడీతో ఎస్ఐగా చలామణి అవుతున్నాడని, అదేవిధంగా అతనికి ఈ జయశాంతి సహకారం అందించిందని చెప్పేసి ప్రధానమైన ఆరోపణ వచ్చింది. అసలు ఇద్దరి మీద కూడా బదిలీలు కూడా జరిగాయి. అసలు ఆ బదిలీలు ఎలా జరిగాయంటే, భర్త తాతారావు రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ నుంచి పల్నాడు ఎస్‌పీఎఫ్‌కి బదిలీ అయినట్టుగా అయితే ఒక సమాచారం అందింది. సో, అంతేకాకుండా ఈమెను కూడాను జయశాంతిని కూడాను రైల్వే పోలీస్ నుంచి లా అండ్ ఆర్డర్ సెక్షన్‌లోకి ఈ బదిలీ చేశారని, ఇది క్రమశిక్షణ చర్యలలో క్రమమే అని చెప్పేసి ఒక సమాచారం అందింది. సో, దానంతా కూడాను కప్పిపుచ్చుకోవడానికే చంటిబిడ్డ ఈ వ్యవహారాన్ని ప్లాన్ ప్రకారమే చేశారని చెప్పేసి ఒక పెద్ద ప్రధాన ఆరోపణలు, అదేవిధంగా సోషల్ మీడియాలోను విపరీతమైన విమర్శలు వస్తున్నాయి. డీఎస్సీ వివాదం నుంచి దృష్టి మళ్లించడానికే పబ్లిక్ సింపతి కోసం కావాలని ఈ వీడియో చేయించారని ప్రధానమైన ఆరోపణలు వస్తున్నాయన్నమాట. దీనిపై ఇప్పటివరకు అధికారిక నిర్ధారణ అసలు కానే కాలేదు. సో, వివాదం మాత్రం తీవ్రమైంది. విమర్శలు విపరీతంగా వస్తున్నాయి ఆవిడ మీద. సో, హోంమంత్రి అనిత గారి యొక్క పరిధిలోకి రాకపోయినా జయశాంతి దంపతులు ఇంటికి పిలిచి మరీ సన్మానం చేశారన్నమాట. భోజనం కూడా పెట్టారు. ఈ విషయాలన్నీ బయటపడడంతోటి మంత్రి ఎలా స్పందిస్తారనే విషయం మీద ఇప్పుడు చాలా పెద్ద ఆసక్తికరమైన నెలకొంది. ఎందుకంటే ఈవిడ తప్పుడు సర్టిఫికేట్లు పెట్టి డీఎస్సీలో టీచర్‌గా జాబ్ పొందింది. ఆ తర్వాత డీఎస్సీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసినప్పుడు ఇయన్నీ కూడా ఫేక్ సర్టిఫికేట్లు తేలడంతోటి ఆవిడ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా ఆ కేసు కోర్టు దాకెళ్ళింది. సో, తన భర్త కూడాను ఒక హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తూ తను ఎస్ఐనని చెప్పుకుంటూ చలామణి అయ్యాడని చెప్పేసి కూడా ప్రధానమైన ఆరోపణ ఉంది. దాని మీద కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారని అప్పట్లోనే ప్రధానమైన ఆరోపణలున్నాయి. సో, ఇప్పుడు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇదంతా చేస్తున్నారని చెప్పేసి ఈ విమర్శలు వ్యతిరేకమయ్యాయి. సో, ఇయన్నీ విన్న తర్వాత హోంమంత్రి అనిత గారు ముందుగానే తెలుసుకోకుండా వాళ్ళని పిలిచి సన్మానం చేయించారు అని చెప్పేసి ప్రధానమైన ఆరోపణలు చేస్తున్నారు. విమర్శలు చేస్తున్నారు. సో, దీనిపైన హోంమంత్రి అనిత గారు ఏ విధంగా స్పందిస్తారు అనే దాని మీద ప్రధానమైన ప్రశ్న మాట. సో, దాన్ని పక్కన పెడితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈవిడ మీద మళ్ళీ యాక్షన్ తీసుకుంటదా?
లేక దాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేసిందనే దాన్ని పక్కన పెట్టి ఈవిడ చేసింది ఒక క్రమంగా అయితే మంచిదే. సో దాన్ని పక్కన పెడితే అసలు జయశాంతి ఆన్ డ్యూటీలో ఒక చంటిపేటని తీసుకెళ్ళడం రూలా కాదా అనే దాని మీద అయితే ఎంక్వైరీ పెడతారు నాకు తెలిసిన మట్టుకైతే. ఎందుకంటే ఒక డ్యూటీకి వెళ్ళినప్పుడు ఓన్లీ ఆ పర్సన్ మాత్రమే వెళ్ళాలి. వేరే వాళ్ళు వెళ్ళకూడదు. తన చంటిపేటని తీసుకెళ్ళకూడదు. చంటిపేటని తీసుకెళ్ళిందంటే దానికి ప్రధానమైన కారణం చూపించాలి. ఎందుకంటే ఆ పాపకి చూసుకున్న వాళ్ళు ఎవరు లేరని, లేదా తనకి హెల్త్ బాలేదని, లేదా తనకి లీవ్ ఇవ్వలేదు అందుకే నేను తీసుకొచ్చాను తన సేఫ్టీ పర్పస్ అని ఏదో ఒక కారణం చూపించాలి. చూపించిన పక్షంలోని ఈవిడికైతే మళ్ళీ క్రమశిక్షణ చర్యలు ఈవిడ మీద తీసుకుంటారు. ఎందుకంటే పోలీస్ రూల్స్ ఈ విధంగా ఉంటాయన్నమాట. పోలీస్ రూల్స్ ప్రకారం ఆవిడ డ్యూటీకి వచ్చేటప్పుడు ఆవిడ మాత్రమే రావాలి. ఎందుకంటే ట్రాఫిక్ కంట్రోల్ చేస్తుంది అక్కడ. ట్రాఫిక్ కంట్రోల్ చేసిన దగ్గర ఒక పసిపాపని శంకలో పెట్టుకొని అటువంటి డ్యూటీలు చేయకూడదు. ఎమర్జెన్సీ టైంలో అంటే ఏంటి? ఆమె ఇంట్లో ఎవరు లేరు. వాళ్ళ వాళ్ళ పాపను చూసుకునే వ్యక్తులు ఎవరు లేరు. తీసుకొచ్చి దానికి కారణం చూపించాలి. అంతకుముందు కూడా చాలామంది ఈ విధంగా పోలీసు ఉద్యోగాలు చేస్తూ తమ డ్యూటీల్లోని చాలా చక్కగా మంచి పనితీరు చూపించారు. వాళ్ళ మీదకి ప్రశంసలు వచ్చాయి. మంచి మంచి ప్రజలు కూడా చాలా మంచి ప్రశంసలు కురిపించారు. దాని మీద ప్రభుత్వం కూడాను చాలా సార్లు ఆళ్ళని సన్మానం చేసింది. ఎస్పీ రేంజ్ అధికారులు కూడా వాళ్ళని కార్యాలయానికి పిలిచి వాళ్ళకి సన్మానాలు కూడా చేశారు. వాళ్ళకి వినతి పత్రాలు కూడా అందించి వాళ్ళని సన్మానం చేసిన సందర్భాలు అప్పట్లో చాలా ఉన్నాయి. మనం కూడా చూసాం. కానీ ఇప్పుడు ఏకంగా ఒక రాష్ట్ర హోంమంత్రి పిలిచి, ఇంటికి పిలిచి మరీ భోజనం పెట్టి, అదే విధంగా సన్మానం చేసి మరీ పంపించే విధంగా అయితే గతంలో ఎప్పుడు లేదు మాట. ఎందుకంటే ఒక చంటి బిడ్డని శంకలో పెట్టుకొని మరీ ట్రాఫిక్ కంట్రోల్ డ్యూటీ చేస్తున్నప్పుడు చూసిన వాళ్ళ యొక్క ప్రతి ఒక్కరు కూడా చలించిపోయారు మాట. ఒక తల్లి పడుతున్న ఈ వేదన అని చెప్పేసి మదర్ ప్లస్ ఎమోషన్ తోటి ఈ వీడియో బాగా వైరల్ అయింది. సో దాని గురించి మన హోంమంత్రి అనిత గారు కూడా చలించిపోయారు చూసి. ఏదైతే డ్యూటీ చాలా చక్కగా చేస్తుందని చెప్పేసి ఇంటికి తీసుకెళ్ళి ఇయన్నీ చేశారు. సో ఇప్పుడు ఇదంతా బయటపడిన తర్వాత హోంమంత్రి అనిత గారు కూడాను కొంచెం ఆలోచించదగ్గ విషయంలోకి వెళ్ళిపోయారని చెప్పేసి ప్రధానమైన కారణం. ఈ జయశాంత్ అనే మహిళా కానిస్టేబుల్ వ్యవహారం ఎలా ఉందంటే ఇప్పుడు ఆల్రెడీ ఆ విషయం ఆంధ్ర ప్రజలకు గాని, తెలంగాణ ప్రజలకు గాని ఎవరికీ తెలీదేమో. ఆవిడ ఏదైతే డిఎస్సిలోని ఫేక్ సర్టిఫికేట్ తోటి ఉద్యోగం పొందిందో ఆ విషయం ఎవరికీ తెలీదేమో. కానీ ఇప్పుడు ఈవిడ చేసిన ఈ పని వల్ల ఇప్పుడు ఈ వైరల్ అయిన ఈ వీడియో వల్ల మొత్తం అందరికి తెలిసిపోయింది. ప్రతి ఒక్కరు కూడా జయశాంతి పేరే స్మరిస్తున్నారన్నమాట. జయశాంతి ఇప్పటిదాకా మేము చక్కగా డ్యూటీ చేసుకుంది. పిల్లల్ని తీసుకొని డ్యూటీ చేసింది కదా! అని చెప్పేసి ఇప్పటిదాకా బాధపడ్డాం. ఇప్పుడు ఇదేంటి ఈవిడ ముందు ఈ విధంగా ప్రభుత్వాన్ని మోసం చేసిందా? ఈవిడ మీద ఆరోపణలు ఉన్నాయని చెప్పి ప్రతి ఒక్కరు కూడాను ఈవిడ గురించి మాట్లాడుకుంటుంది. కేవలం ఈ యొక్క వీడియోతోటే. అంతకుముందు ఆవిడ యొక్క పర్సనల్ విషయాలు ఎవరికీ తెలీదు. నాకు తెలిసిన మట్టుకైతే కొంతమందికి తెలిసేమో. నాకు తెలిసిన మట్టుకైతే 2 రాష్ట్రాల్లో ఎవరికీ తెలీదు. సో ఇప్పుడు 2 రాష్ట్రాల్లో వైరల్ అయిపోయింది. ఈవిడ మొత్తం ప్రభుత్వాన్నే మోసం చేసింది. తప్పుడు సర్టిఫికేట్‌లతో ఉద్యోగం పొందిందని చెప్పేసి ఇప్పుడు మొత్తం 2 రాష్ట్రాల్లో తెలుగు ప్రజలందరికీ తెలిసిపోయిందన్నమాట. ఇప్పుడు ఎలా ఉందంటే కోరుండి ఈవిడే కెలుక్కొని, కోరుండి తన బండారాన్నే తను బయట పెట్టుకుంటూ అయిందన్నమాట. సో మరి రాబోయే రోజుల్లో ఏమవుతుందో, ప్రభుత్వం ఏ విధంగా ఈవిడ మీద యాక్షన్ తీసుకుంటుందో మరి వేచి చూడాలి. మీకేమనిపిస్తుంది? ఈవిడ తప్పుడు సర్టిఫికేట్‌లు ఇయన్నీ పెట్టి ఉద్యోగం పొందిన దాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఇదంతా ఈ వీడియో అంతా కూడా ప్లాన్ చేసి తీసిందా? లేక ఆవిడ నిజంగానే తన డ్యూటీ నిమిత్తం తన యొక్క పాపను ఎవరు చూసుకునేవాళ్ళు లేక ఆ పాపను తీసుకొనొచ్చి డ్యూటీ చేసిందా? అనే దాని మీద మీరు కామెంట్ చేయండి. ఏది నిజం అనే దాని మీద. సో మీకు నచ్చినట్లయితే గనక ఈ వీడియో కొంతమందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నా. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.